తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వము దానిపై స్టే విధించినందున రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది అనబడేటువంటి అంశము ఇక్కడ వార్తల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము కూడా సుప్రీంకోర్టును ఆ యొక్క తీర్పును ఛాలెంజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము జీవో విడుదల ఎందుకు చేసినట్లు, దానికి ఇవ్వవలసినటువంటి రాష్ట్ర గవర్నర్ శాంక్షన్ ఎందుకు చేయలేదు, దానికి తన యొక్క అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన తరువాత అది కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉండేను. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మరియు అనగా గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి 3 నెలల కాల వ్యవధి నిర్ణయించినటువంటి సుప్రీంకోర్టు యొక్క గడువు ఇంకా 3 నెలలు కాలేదు. కాబట్టి ఈ యొక్క బీసీ బిల్లు గవర్నర్ దగ్గరనే ఉంది. వాస్తవానికి మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీసీలు అనగా బీసీలు ఒకప్పుడు బీసీగా చెప్పుకోబడినటువంటి తేలి యొక్క నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో వాళ్లను తేలి అంటారు. తేలి ఈ గానుగా పట్టేటువంటి నూనె తిప్పేటువంటి వాళ్ళ యొక్క విధానం అది బీసీ కులంలో ఉండే. దాన్ని అంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్సీ నుంచి బీసీకి మార్చుకున్నాడు. ఆ లెక్క కూడా ఉంది. దానిపై మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. కానీ పార్లమెంటులో బీసీలకు 42% రిజర్వేషన్స్ అన్ని రంగాలలో ఇవ్వాలని బిల్లు ఎందుకు పెట్టదు బీజేపీ అంటే, బీజేపీ పార్టీ స్వతహాగా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల చేతిలో కానీ ఇండిపెండెంట్గా కానీ అది బ్రాహ్మణుల పార్టీగా పేరుగాంచినది. గత సంవత్సరం ఏర్పడినప్పటి నుండి అనగా గతంలో ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అంతకు ముందు ఉన్నటువంటి జనసంఘ్ పార్టీ కానీ ఆ జనతా పార్టీ రూపంలో పరిపాలించినటువంటి ఎమర్జెన్సీ తర్వాత కానీ ఏర్పడినటువంటి బీజేపీ కానీ అది ఖచ్చితంగా బ్రాహ్మణుల పార్టీయే. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరియు ఇతర పేద ప్రజలకు ఇది ఖచ్చితంగా శత్రు పార్టీయే. ఇవన్నీ కూడా శత్రుత్వం వహిస్తున్నటువంటి వాళ్ళే భారతదేశ పౌరుల పట్ల. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ఈవీఎం మోసాల ద్వారాను ఓట్లను రద్దు చేసి తమకు కావలసినటువంటి ఓట్లను యాడ్ చేసుకున్నటువంటి ఇటీవల ఈ యొక్క విషయాలు, ఈ యొక్క కుంభకోణాలు ప్రతి రాష్ట్రంలోనూ బయటికి వస్తున్నటువంటి ఈ సందర్భంలో 42% బీజేపీ పార్టీ అయినా చేసి తీరవలసిందే రిజర్వేషన్స్ బీసీలకు. లేకుంటే ఈ బీజేపీ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఇంకా ఏ ఇతర 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ అన్ని రంగాలలో దేశంలో ఇవ్వవలసిందే.